అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ వర్సెస్ కేతిరెడ్డిల వార్ పీక్ స్టేజ్ కు చేరుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రానివ్వనురా అంటుంటే తప్పక వస్తా అని పట్టుబడి మరి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు మెట్లెక్కి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఇంతలో తాడిపత్రి సెగ్మెంట్ వైసీపీలో మాజీ ఎమ్మెల్యే స్థానంలో పాగా వేసేందుకు ఇద్దరు ప్రయత్నిస్తుండటంతో ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారట. అసలు ఇంతకీ తాడిపత్రి వైసీపీలో జరుగుతున్న ఆ రాజకీయం ఏంటి? అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను నిలిపివేసింది. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించగా పోలీసులు భద్రత కల్పించాలని సింగిల్ జడ్జి బెంచ్ తీర్పిచ్చింది. ఆ ఉత్తర్వులను అనంతపురం ఎస్పీ సవాల్ చేశారు. ఆ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ ఆదేశాలపై పెద్దారెడ్డి ఈ నెల 22న సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్పై తాజాగా ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు భద్రతకు అవసరమైన ఖర్చులన్నీ తామే భరిస్తామని తెలియజేశారు. దీంతో ధర్మాసనం ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై స్టే విధించింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిచ్చింది. దాంతో ఎన్నికల్లో ఓటమి తరువాత ఇంతకాలానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లటానికి లైన్ క్లియర్ అయింది. అధికారం అటూ ఇటూ మారటం, తాడిపత్రి సెగ్మెంట్లో గెలుపోటములు సాధారణమే అయినా టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ వర్గంపై 2019 ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ నుంచి గెలిచి ఆధిపత్యం చెలాయించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు మాత్రం మొదటి నుంచి తమ వైఖరి మారదంటున్నారు. తాడిపత్రిలో ఫ్యాక్షన్ వాతావరణం సృష్టిస్తూ అటు ప్రజలను ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని టెన్షన్ పెడుతూనే వస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా సీమ పౌరుషం చూపిస్తూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవటం కోసం ఎంతకు తగ్గటం లేదు. దాంతో తాడిపత్రి రాజకీయం ఎప్పుడూ న్యూస్ హెడ్లైన్ గా ఉంటుంది. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరికి 6 పదుల వయసు దాటింది. ఇంకా చెప్పాలంటే ఇద్దరికి మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. అయినా ఎవరు తగ్గేది లేదంటున్నారు. తాడిపత్రిలో రాజకీయ ఆధిపత్యం కోసం ఇరువురు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన హవా నడిపించారు. ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్లి కూర్చుని సవాల్ విసిరారు. ఆ విషయం అప్పట్లో సంచలనం రేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి రాకుండా అనేక సందర్భాల్లో అడ్డుకున్నారు. కేతిరెడ్డి, గోరి మహ్మద్లా అనేక మార్లు తాడిపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయటం, దాన్ని జేసీ వర్గం అడ్డుకోవటం శరా మామూలయ్యింది. ఆ క్రమంలో ఇటీవల తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు తీసుకొచ్చారు పెద్దారెడ్డి. హైకోర్టు ఆదేశాలతో ఇక తనకు లైన్ క్లియర్ అయిందని పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లటానికి రెడీ అయినా ఎప్పటికప్పుడు జేసీ వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పైగా కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్కు వెళ్లారు. దీంతో 3 వారాల పాటు స్టే విధించింది హైకోర్టు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేకపోయారు. ఒకవేళ బలవంతంగా అడుగు పెట్టగలిగినా అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వైసీపీ సంగతేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి తాడిపత్రి పట్టణంలో వైసీపీ కార్యకలాపాలు దాదాపు కరువయ్యాయి. అంతో ఇంతో తాడిపత్రి మిగతా మండలాల్లో వైసీపీ కార్యకలాపాలు ఉన్నా వాటన్నిటినీ తాడిపత్రి పట్టణం డామినేట్ చేస్తోంది. ఒకవేళ స్థానిక నేతలు ఏదో ఒక పార్టీ కార్యక్రమం చేయాలనుకున్నా జేసీ భయంతో వెనకడుగు వేస్తున్నారట. ఆ భయానికి భరోసా ఇవ్వటానికి పెద్దారెడ్డి స్థానికంగా లేకపోవటమే అని చెప్పొచ్చు. ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగి పార్టీ యాక్టివిటీస్ లేకపోతే తాడిపత్రి నియోజకవర్గంలో పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోందట వైసీపీ క్యాడర్లో. సరిగ్గా ఇక్కడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొందరు స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పెద్దారెడ్డి తప్ప వైసీపీ తరపున ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చని స్పష్టంగా చెప్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతే తప్ప మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కొడుకులు, కోడళ్లను కూడా రానివ్వబోనని ప్రతిజ్ఞ చేశారాయన. దీంతో ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు స్థానిక వైసీపీ నేతలు కొంతమంది తహతహలాడుతున్నారు.
తాడిపత్రి స్థానిక వైసీపీ నేత ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత రమేష్ రెడ్డి తాను పెద్దారెడ్డి ప్లేస్ లోకి రావాలని ఉత్సాహంగా ఉన్నారట. కొద్దిగా రమేష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నాడో లేదో అప్పుడే ఆ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు మరో వైసీపీ నాయకుడు విఆర్ రామిరెడ్డి. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయిన రామిరెడ్డి మరోసారి చాలా కాలం తరువాత తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం రేపుతున్నారు. రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్టు ఆయన ముఖ్య అనుచరులంటున్నారు. అధిష్టానం నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించగా వైసీపీ కార్యకర్తలు తాడిపత్రి వైసీపీ ఇన్ఛార్జిగా విఆర్ రామిరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారట. ఎప్పుడో పాలిటిక్స్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రామిరెడ్డి సడన్ గా ఇప్పుడు తాడిపత్రికి రావటం, అందులోనూ కార్యకర్తలతో సమావేశం అవటం తాడిపత్రి పాలిటిక్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఎన్నాళ్లు ఇద్దరు కృష్ణులే అనుకుంటే ఇప్పుడు మూడో కృష్ణుడి రూపంలో విఆర్ రామిరెడ్డి రావటంతో తాడిపత్రి వైసీపీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మరిప్పుడు వైసీపీ అధిష్టానం ఈ గందరగోళానికి ఎలా తెరదించుతుందో, ఎవరికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్తుందో చూడాలి.